బల్మూరు వెంకట్ అనేటువంటి డ్రామా ఆర్టిస్ట్, వీని ఇప్పటి నుంచి మనం డ్రామా ఆర్టిస్ట్ అని అనాలి, గాడిద డ్రామా ఆర్టిస్టు. ఈ డ్రామా ఆర్టిస్ట్ ఏం చేసిన బల్మూరు వెంకట్ డ్రైవర్స్ అండ్ పాలిటిక్స్, గాంధీ ఆసుపత్రి ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ప్లాన్, నీట్ రద్దు చేయాలంటూ రాజ్భవన్ దగ్గర హల్చల్. ఎంత డ్రామానయ్యా ఇది, వాట్రే డ్రామా, మామూలు డ్రామా కాదు మీది. బల్మూరు వెంకట్ మంచి ఆర్టిస్టు, నువ్వు సినిమాలకు వాల్సినాడు వీరు నాయన, బ్రహ్మాండం తర్వాత నీకే మంచి పోస్ట్ వస్తుంటే. నువ్వు నిన్న ప్రభుత్వం నీదే, కథ నీదే, కార్ఖానం నీదే, రాజ్భవన్ ముట్టడికి ఈయన పోయిండంట. ఎవరైనా ఈ మోతవారి పోయిండంట. ఆడమల చూడు ఏంది, ఇదేమి పాలన ఇదేమి పాలన అని శ్లోకాలు ఇస్తారు, వీ వాంట్ జస్టిస్ అని శ్లోకాలు ఇస్తారు. ఏమవుతుంది నీటి మీద ఇప్పుడు ఉరికి తక్కువ, అదో కార్యాచరణ లేదు, ఏం లేదు. అప్పటికప్పుడు ఫోన్లు చేసి అరే తలా బీర్లు ఇస్తా, బిర్యానీలు ఇస్తా, రండ్రా అని చెప్పేసి ఒక బ్యాచ్ని తీసుకొచ్చి పోయి ఏదో ప్రయత్నం చేయనిక పోయిండు. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నిరుద్యోగులు అసలు వాస్తవాలు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడిన నీ ప్రెస్ మీట్ పెట్టడం చాలా మంచిదైంది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం చాలా మంచిదైంది. ఎందుకంటే నీ అసలు గుణం ఏంది, నీ అసలు స్వరూపం ఏంది వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం వచ్చింది. సో కాబట్టి పెట్టడమే మంచిదైంది అనమాట. సో కాబట్టి ఇట్లా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కానీ అవన్నీ బంద్ పెట్టాల్సిందే. నీట్ గురించి అంటే ఈయన పోయి డ్రామా చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి లోపటేసుడు, మళ్ళీ పోలీసులు ఒక డ్రామా, వీళ్ళొక డ్రామా, మంచిగా ఉంటుంది అన్నమాట కథ.